భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఖండించారు. సిడ్నీలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు మ్యాచ్లో ఆడకపోవడం వల్ల రిటైర్మెంట్ ఊహాగానాలు చెలరేగాయి. అయితే రోహిత్ శర్మ స్పష్టం చేస్తూ తాను రిటైర్ అవ్వడం లేదని, భారత జట్టుకు కెప్టెన్గా కొనసాగుతానని తెలిపారు. తన ఫామ్ సరిగ్గా లేకపోవడం వల్ల సిడ్నీ టెస్టులో ఆడకూడదని నిర్ణయించుకున్నానని రోహిత్ చెప్పారు. ఈ మ్యాచ్లో మాత్రమే ఆడడం లేదని, 2 నెలల తర్వాత లేదా 5 నెలల తర్వాత ఫామ్లోకి వస్తానని ఆశిస్తున్నాను అని రోహిత్ శర్మ అన్నారు. తన రిటైర్మెంట్ గురించి బయట వస్తున్న వార్తలను ఫేక్ అని పేర్కొంటూ, బయట ఎక్కడో కూర్చొని పెన్ను పేపరు పట్టుకొని, ల్యాప్టాప్ పట్టుకొని తాను రిటైర్ అవుతున్నట్లు ఏదేదో రాస్తున్నారంటూ చురకలు అంటించారు. అవన్నీ అవాస్తవ కథనాలు అని రోహిత్ శర్మ చెప్పారు. తన ఫామ్లో తిరిగి రావడానికి కృషి చేస్తానని, జట్టుకు అవసరమైన స్థాయిలో పరుగులు చేయడానికి ప్రయత్నిస్తానని రోహిత్ శర్మ తెలిపారు.